మాదిగ ఉపకులాల పోను కానీ ఒక మాదిగ బిడ్డగా మాదిగ ఉద్యమంలో 30 సంవత్సరాలు భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ కానీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి ఎంఆర్పిఎస్ దండోరా ఉద్యమం మందకృష్ణ గారి నాయకత్వంలో జరుగుతున్న క్రమంలో ఒక ఎంఆర్పిఎస్ కార్యకర్తగా వ్యవస్థాపక మాదిగ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేస్తూ వస్తున్న క్రమంలో 10 సంవత్సరాల పోరాటం తర్వాత ఇదే దామోదర్ రాజనరసింహ గారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉషా మేరా కమిషన్ వేసి ఈ అసమానతలతో అంబేద్కర్ ఆశించిన లక్ష్యాలను 10th షెడ్యూల్ను 341A ఆర్టికల్లో సవరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఉషా మేరా కమిషన్ వేయించి యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దామోదర్ రాజనరసింహ గారు అనుక్షణం ఉషా మేరా కమిషన్ కు ఆ రోజు ఎట్లయితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కొరకు క్షమించరు అట్లే ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ రావడం కూడా క్షమించరు. ఆ శ్రమ వల్లనే ఉషా కమిషన్ రిపోర్టు టేబుల్ మీదకి పోయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం వచ్చింది. తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తరుణంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలని పరిస్థితులలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే నల్గొండ రాజకీయంగా బాగా చతురత్వ లౌక్యంతో వ్యవహరించే వాళ్ళు కనుక అర్థం చేసుకొని మీ ద్వారానే గ్రామ గ్రామాల్లోకి పోవాలి ఈ సమాచారం అన్న విషయంగా చెప్తా ఉన్నాం. అటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కానీ మాదిగల గురించి కానీ మాదిగ సంక్షేమం గురించి కానీ అంబేద్కర్ ఆశయాల గురించి కానీ మన వర్గీకరణ గురించి కానీ మన పోరాటం గురించి కానీ మన కడుపు మంట గురించి కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అక్కడ, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ. అటువంటి సందర్భంలో అదృష్టవశాత్తు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల కాంగ్రెస్ పార్టీలో ఏకైక మాదిగ ఎమ్మెల్యేగా 2004 నుంచి 2014 నుంచి 18 వరకు పనిచేసే అవకాశం వచ్చింది. ఎప్పటికప్పుడు బయట మందకృష్ణ గారితో మాట్లాడిన ఉద్యమంలో పనిచేసిన పెద్దలుగా అపారమైనటువంటి అనుభవం, అనంతమైనటువంటి విషయ పరిజ్ఞానం అనేటువంటి దామోదర్ రాజనరసింహ గారు సలహాలు సూచనలు ఇస్తూ పోతున్న క్రమంలో గొంతు చించుకొని శాసనసభలో నిలబడి అడిగిన ఒకే ఒక్క మాదిగ శాసనసభ్యుని పోడియం ముందరకు పోయి, అయ్యా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తూతూమంతా తీర్మానాలు చేసి చెత్త బుట్టలో వేయడం కాదు, ఐఏఎస్ ఆఫీసర్లను 4 మంత్రులను తీసుకొని అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోదంపా, కొట్లాడదంపా, మా మాదిగలకు ఉండే చప్పులు ఢిల్లీ వేదికగా వినిపిద్దాంపా అంటే ఏమాత్రం చలించలే. పోడియం ముందుకు పోయి ఒక్కరిని కొట్లాడుతున్న క్రమంలో 119 నియోజకవర్గాలున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సంపత్ కుమార్ అనే ఒక మాదిగ గొంతుకు జంటగా కలిసిన ఏకైక గొంతు. మొత్తం 119 మంది శాసనసభ్యులున్న శాసనసభలో ఒక మాదిగ గొంతుకు అండగా నిలబడిన ఒకే ఒక గొంతు యెన్నుముల రేవంత్ రెడ్డి. ఆ రోజు శాసనసభలో నిలబడ్డాడు. ఒక్కడే పోడియంలోకి వచ్చిండు, నిలబడ్డాడు. ఆ రోజు ఓర్వలేని టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం మా ఇద్దరిని 3 రోజులు శాసనసభ నుంచి ఎల్లగొట్టింది, సస్పెండ్ చేసింది. ఆ క్రమంలో ఎక్కడ దిక్కులేని పరిస్థితుల్లో అనేక మంది కోర్టు మెట్లెక్కిండ్రు. ఇదే సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఇదే మన మందకృష్ణరావు కౌగిలించుకొని ప్రేమ ఒలకపోసిన వాళ్ళు కమిటీ వేసిండ్రు. కేంద్రంలో వర్గీకరణ కమిటీ కోర్టు మెట్లెక్కిన సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవునన్నా కాదన్నా 4 సంవత్సరాలు వర్గీకరణ చేసి అనేక మంది మాదిగలను ఉద్యోగాల్లో 4 సంవత్సరాల్లో కోర్టులో వీగిపోయింది. అటువంటి పరిస్థితి రాకూడదంటే పటిష్టమైనటువంటి చట్టం చేయాలని ముందుకు పోవాలి. అది కోర్టే మార్గము, వీళ్ళు చెయ్యరు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అని చెప్పి కోర్టుకు పోయిన క్రమంలో ఇక్కడ రాజనరసింహ గారిని పిలిచి, అన్నా ఆ రోజు సప్లాన్ చేసిన అనుభవం ఉంది,
మీ జాతి ప్రయోజనాలను కాపాడాలన్నట్టు ఆతృత ఉంది నీ లోపల. ప్రభుత్వం నీకు అండగా ఉంది. ఎవరిని తీసుకుపోతావో తీసుకుపోయి ఢిల్లీలో కొట్లాడు, మాదిగల గుండె చప్పుడు వినిపించు అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ. కనుకనే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు పోయినరు, ఢిల్లీలో అడ్వకేట్ను పెట్టినరు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి అఫిడవిట్ ఇస్తే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు సందర్భంగా ఏం చేసుకోవాలి మనం? ఆత్మీయ సమ్మేళనం కాదు, ఏముండాలి? మాదిగల విజయోత్సవ సభ జరుపుకోవాల్సినటువంటి సందర్భం ఇది. కానీ విజయోత్సవ సభ జరుపుకోకుండా ఇంకా కూడా ఎక్కడో కాస్తో కూస్తో భయం దాగి ఉంది. కనుకనే ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడాలి. దామోదర్ రాజనరసింహకు ఇంకా ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుంటా ఉన్నాం. దురదృష్టం ఇది. ఎందుకు? కొంతమంది కన్నుగిట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు, కాలు దూవుతా ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఆనాడు ఒక మాదిగ గొంతుకు అండగా నిలబడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే దామోదర్ రాజనరసింహ గారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 5 నిమిషాల్లోనే శాసనసభ్యులందరూ పోతే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతుగా తూచా తప్పకుండా కరాఖండిగా శాసనసభలో ప్రకటన చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలో భాగస్వామి దామోదర్ రాజనరసింహ అవసరం లేదు. ఈ కన్నుగిట్టేటోళ్ళు, రెచ్చగొట్టేటోళ్ళు చాలా మంది చాలా విషయాలు మాట్లాడి పేర్లతో సార్ నేను మాట్లాడదలుచుకోలేను ఆ స్థాయిలో. కానీ కొన్ని అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. మన అంటారు గూటం రెడ్లు అంటారు, అవునా? మాదిగలు గూటం రెడ్లు ఇప్పుడే పడ్డాయి కదా. గూటం రెడ్ల తలరాత మార్చబోయేది ఇంకో గూటం రెడ్లకు అండగా ఉండే రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఏమాత్రం మర్చిపోకండి. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రభుత్వంలో భాగస్వామిగా జరగకుండా చూసే బాధ్యత మా అందరిది, కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఇంకా కొంతమంది చెప్పారు మల్లికార్జున ఖార్గే గారి మీద నమ్మకం లేదు, ఇట్లయింది అట్లయింది, ఏదో అయింది ఏమైంది. ఏమి కాలే. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి శాసనసభలో తీర్మానం చేసిన రాష్ట్రం మల్లికార్జున ఖార్గే గారి కర్ణాటక రాష్ట్రం చేసి ప్రవేశం పెట్టి ఇనామినెస్ గా రెజల్యూషన్ పాస్ చేశారు. కనుక ఏమాత్రం భయపడకండి. దామన్న ఉన్నంత వరకు దామన్నకు మనం అందరం కూడా అండగా ఉండి ముఖ్యమంత్రితో ప్రభుత్వంలో చర్చించి మన సమస్యలన్నీ పరిష్కారమై ఇది చట్ట రూపంలో ముందుకొచ్చే వరకు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ కన్ను చుట్టలు, కాలు దువ్వెటలు దూతలు నేను మొన్న చెప్పిన ఈ కాలు దువ్వడాలు మొదలు పెడితే దామను ఒక్క సైగ చేయను, దామన్న ఆ సౌండ్ కి గిలగిలలాడతారు బిడ్డలారా. మామూలు తోడవస్తే మల్లికార్జున్ ఖార్గే ఆపుతున్నారా? రాహుల్ గాంధీకి వ్యతిరేకమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా? సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమా? మేనిఫెస్టోకు వ్యతిరేకమా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వ్యతిరేకమా? ఏం తమాషాలు చేస్తూ ఈ వేదిక ద్వారా కోరా ఉన్నా నేను. కాంగ్రెస్ పార్టీకి తెచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కనుక క్రమశిక్షణ పరంగా కూడా ఆలోచన చేసి ఈరోజు పార్టీని కానీ చెదరగొట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులను, శక్తులను ఓ కంట కనిపెట్టవలసినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే సోదరులారా, మనం అందరము రాజకీయం ఇది ఎక్కువ అండ ఉంది, ఎక్కువ బలం ఉంది. ఎవరికి బలం ఉంటే వాళ్ళకి అండగా ఉండే రాజకీయ పార్టీలు, రాజకీయం ఉంది కనుక పరిస్థితులు అట్లుంటాయి. కనుక ఎప్పుడు ఎక్కడ ఏ మీ సమావేశం పెట్టినా, ఎప్పుడు ఎక్కడ ఈ వర్గీకరణ అమలుపరిచే కార్యక్రమం పెట్టినా అందరూ కూడా ఇదే పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలేజీ ప్రాంగణం దాటిపోయే లోపల నిజంగా మనం మాదిగలమే అయితే, మనం పిల్లల భవిష్యత్తు కొరకే పనిచేసే వాళ్ళమే అయితే, కణకణాల్లో మాదిగ రక్తం ప్రవహిస్తూ ఉంటే చేతులెత్తి అందరూ కూడా ప్రమాణం చేయాలి. ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఈరోజు వేముల వీరేశం పెట్టిన సమావేశానికి ఎట్లయితే వచ్చారు అట్లే దామన్న ఎక్కడ కాలిచ్చినా, ఎక్కడ
ప్రకటన చేసిన మనం అండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి నాయకత్వానికి దామన్న దిశానిర్దేశానికి అందరం కూడా అండగా ఉందాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తూచా తప్పకుండా శాసనసభలో చట్టం ద్వారా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరో అన్నారు ఇంకా కాలే ఇంకా కాలే, కానీ అదరాబదరా చేసే 4 ఏళ్లలో పోగొట్టుకున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. అట్లా కాకూడదు. 4 ఏళ్లకే ఈ చట్టము నీరు గారు పోకూడదు, సుప్రీంకోర్టులో కొట్టేయకూడదు. 40 తరాలు బాధిగల తలరాతలు మార్చే చట్టం తయారు చేయాలని వీరి నాయకత్వంలో సబ్ కమిటీ ఒక కమిషన్ ఏర్పడి ముందుకు పోతుంది. అది వాళ్ళు చెప్తారు, అది మొత్తం పరిపాలనా పరమైనది కనుక వారు చెప్తారు. ఆ రకంగా ముందుకు పోతున్న క్రమంలో కాస్త కూస్త సమయం అయిండొచ్చు తప్ప ఏ మాత్రం కూడా అధైర్యపడకండి అని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు ఈ గూటం రెడ్లకు ఆ రెడ్డి అండగా నిలబడతాడు, ఎవరు కూడా సంకోచించకండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. జై భీమ్, జై 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 భీమ్, జై 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 భీమ్. థ్యాంక్ యూ. నమస్తే.